హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి గోంగూర పులిహోర చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొద్దిగా మెంతులు ఆవాలని ఇలా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక 5-6 ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించి పక్కన పెట్టాలి. తర్వాత గోంగూరని కడిగాను. తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి గోంగూర ఆకుల్ని వేయాలి. కొద్దిగా చింతపండుని అలాగే పసుపు సాల్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోంగూరని. ఇలా ఎర్ర గోంగూర కదా, కొద్దిగానే చింతపండుని వేసుకోవాలి. పుల్లగా ఉంటుంది కదా ఎర్ర గోంగూర. తర్వాత పక్కన పెట్టాలి ఫ్రై అయ్యాక. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి, ఆవాలు, మెంతి పొడిని ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టాను. తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న గోంగూరని మిక్సీ పట్టాలి. తర్వాత వచ్చేసి అన్నంని అయితే ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకొని అన్నంని ఇలా గోంగూరని మిక్సీ పట్టాం కదా, ఇలా పేస్ట్ని వేసుకొని మొత్తం అన్నంకి పట్టించాలి. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, మెంతి పొడి పట్టాం కదా, అది కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా కలిపి పక్కన పెట్టాను. తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొద్దిగా పల్లీలని వేయించుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లిపాయలను కూడా దంచి వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసి వేసాను. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసాను. వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు పోపు ఫ్రై అయింది కదా, పసుపు వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి అన్నంని అయితే ఫ్రై చేసుకోవాలి. ముందు గోంగూరలో సాల్ట్ వేసాను కదా, మనం టేస్ట్ చూసి కొద్దిగా సరిపడా సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఇలా సింపుల్గా గోంగూర పులిహోర రెడీ.